టీడీసీ న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు కట్టుకునే లబ్ధిదారులకి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించి అన్ని విధాలుగా ఆదుకోవాలి. సిపిఎం పార్టీ గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్. 2018 మరియు 19 సంవత్సరాలకు సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోని ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు కట్టుకునే లబ్ధిదారులకు వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించి అన్ని విధాలుగా భరోసా కల్పించి ఆదుకోవాలని కోరుతూ కొమరాడ మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆర్ శివానాయుడు, గిరిజన సంఘం నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ గత 2018 మరియు 2019 సంవత్సరములు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండే సందర్భంగా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని, ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న కాలనీ కింద కొమరాడ మండలంలోని 2400 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయగా కేవలం 1250 మందికి మాత్రమే ఇళ్లు కట్టుకున్నారని, ఇంకా వివిధ రకాలైనటువంటి వాటి కింద 1150 మంది లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోలేదని, ఈ పరిస్థితుల్లో ఉండే సందర్భంలో నవరత్నాల్లోని భాగంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలోని 1210 మంది వరకు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద పునాదులు, 6 అడుగుల గోడ, స్లాబ్ వరకు గోడలు కట్టడం, స్లాబ్ పూర్తి చేసి ఉన్నారని, అయితే వీరందరికీ నవరత్నాల్లోని పేదలందరికీ ఇళ్ల పథకం కింద హౌసింగ్ అధికారులు వివిధ గ్రామాలకు వెళ్లి ఏ విధంగా ఇళ్లు కట్టుకున్నారో, ఎంతవరకు కట్టారు అనే విషయాన్ని లబ్ధిదారులను గుర్తించడం జరిగిందని అన్నారు.